హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? మినీ వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నాను. చాలా తక్కువ టైమే ఉంది. నిన్న ఈవినింగ్ వ్లాగ్ అన్నమాట. ఇంకా ప్రదీప్ కాలేజీ నుంచి వచ్చేపాటికి పకోడీ వేయమని చెప్పాడు. పకోడీ అంటే ఈవినింగ్ టైంలో చాలా తక్కువే. ఎక్కువ పల్లీలు గుగ్గీలు కానీ శనగలు లేకపోతే పెసలు అటువంటివి ప్రిపేర్ చేస్తాను. ఇంకా ఈరోజు పకోడీ ఏమని చెప్పాడనేసి పకోడీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. చాలా తక్కువే చేశాను. మాస్టర్ కూడా స్కూల్ నుంచి అయితే వచ్చారు. ప్రదీప్ అయితే ఇంకా కాలేజీ నుంచి రాలేదు. ఆనియన్స్ అయితే కట్ చేసి శనగపిండి అలాగే 2 స్పూన్ల వరకు బియ్యం పిండి వేశాను, కొంచెం క్రిస్పీగా రావటం కోసం. మనకి మొత్తం శనగపిండితో వేసుకుంటే మరీ మెత్తలాగా ఉంటాయి, స్పాంజీలాగా. కొంచెం క్రిస్పీగా రావటం కోసం బియ్యం పిండి వాడుకుంటే బాగుండిద్ది. ఇంకా సోడా కూడా ఏమీ అవసరం లేదు, నేనైతే వేయలేదు. ఎక్కువ బియ్యం పిండి వేయాలనుకున్న వాళ్ళైతే మరి గట్టిగా ఉంటాయి కదా, అటువంటప్పుడైతే సోడా వాడచ్చు. నేను వేసింది 2 స్పూన్స్ వరకే కాబట్టి సోడా అయితే ఏమీ వాడలేదు. ఇంకా ఆనియన్స్ అయితే పొడవుగా కట్ చేసి వేశాను. ఈరోజు కూడా పెసలు ఉడకబెట్టి పక్కన పెట్టాను. పక్కన వడగిన్నెలో ఉన్నాయండి. వాటర్ అంతా పోయేంత వరకు అట్లా జల్లెడ బుట్టలో ఉంచేస్తే ఇంకా రాగానే తింటాడు. కొంచెం అంటే కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టాను అనమాట, గల్లుప్పు వేసేసి. ఇంక పెసలు గుగ్గీల కంటే తాలింపు లేకపోయినా కూడా బాగుంటాయి. శనగలు లేకపోతే రాజ్మా వాటికైతే కొంచెం తాలింపు వేసుకొని తినేటప్పుడు ఆనియన్స్ కొత్తిమీర లెమన్ వేసుకుంటే బాగుంటుంది. ఇంకా పెసలు ఉడకబెట్టి నేను వచ్చిన తర్వాత పెట్టేసి వాకింగ్కి వెళ్ళాలనుకునే లోపు ఇంకా పకోడీ ఏమని చెప్పాడని చకచక 2 ఉల్లిపాయలు కట్ చేసి పచ్చిమిర్చి కూడా కొంచెం వేశాను. ఇంకా 2 స్పూన్ల వరకు బియ్యం పిండి కూడా వేశాను. మాస్టర్కి ప్రదీప్కి అయితే వచ్చినాయి. నేనైతే ఏమీ తినలేదు. ఇంకా నేను తిన్నానంటే వాకింగ్ చేసినట్టే, ఆయిల్ ఫుడ్ కదా. సర్లే అనేసి ఇంకా వద్దని చెప్పినా చేయమన్నాడు. పాపం అడిగాడు అనేసి 2 ఉల్లిపాయలు కోసి చకచక వేసి తను వచ్చిన తర్వాత పెట్టేసి తర్వాత వాకింగ్కి వెళ్ళాము నేను మా ఫ్రెండ్స్. చాలా తక్కువ చేసుకున్నప్పుడు టేస్ట్ మాత్రం బాగుంటాయి. ఎక్కువ చేస్తే ఎందుకనో అంతగా మంచిగా టేస్ట్ అనిపించవు. కర్రీ అయినా చూడండి, తక్కువ చేస్తే భలేగా ఉండిద్ది. ఇంకా ఎక్కువ కేజీలు చేసామంటే నాన్ వెజ్ అయినా కూడా ఆ టేస్ట్ అనిపించదు. చాలా తక్కువే చేశానని చెప్పా కదా. ఇంకా మాస్టర్కి అయితే పెట్టేసి తర్వాత టీ కూడా పెట్టాను. మాస్టర్ నేను తాగాము. ఇంక ఇలా ఉల్లిపాయ పకోడీ అంటే ఎక్కువ ఉల్లిపాయలు వేసుకుంటే చాలామందికి ఇష్టం. ఇంకా నేను కూడా ఎక్కువ ఉల్లిపాయలు వేస్తాను. కొంతమందికి అయితే తక్కువ ఉల్లిపాయలు ఎక్కువ పిండి ఉంటే మెత్తగా తినటం ఇష్టపడతారు. ఇంకా మాకైతే కొంచెం క్రిస్పీగా అంటే ఇష్టపడతాం. ఎక్కువ ఉల్లిపాయలు కట్ చేస్తాను నేను. ఆయిల్ కూడా అస్సలు పీల్చలేదండి, చాలా తక్కువే. కళాయిలో చూసారు కదా, ఆయిల్ వేసినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది. కొంచెమే ఆయిల్తో మంచిగా టేస్టీగా అయితే వచ్చినాయి. ఇంక ఇవి వేసేలోపే ప్రదీప్ కూడా వచ్చేసాడు. తను కూడా తినేసాడు. తనకి పెట్టేసిన తర్వాత వాకింగ్కి వెళ్ళొచ్చు అనేసి ఉన్నానన్నమాట. ఇంకా వచ్చిన తర్వాత లేకుండా వాకింగ్కి వెళ్తే అసలు ఊరుకోడు. మాస్టర్కి కూడా టీ పెట్టానన్నా కదా, ఇద్దరం కలిసి టీ తాగి వాకింగ్కి వెళ్ళి అయితే వచ్చాను. ఇంకా పండగ అనేసే మధ్యాహ్నం పనులన్నీ అయిపోయినాయి. పూజ సామాగ్రి అవి కూడా కడిగి అక్కడ పెట్టాను, తడేమన్నా ఉంటే పోతాయి అనేసి. ఇంకా వస్తూ పచ్చిమిర్చి కూడా తీసుకొచ్చాను. వాకింగ్కి వెళ్ళి మార్కెట్కి అయితే కాదు, సాయంత్రం అయితే కూరగాయల బళ్ళు ఉంటాయండి మెయిన్ సెంటర్లో, అక్కడ పచ్చిమిర్చి అవసరమైతే తీసుకొచ్చాను. ఇంక ఇవి నారింజకాయలు అయితే మాస్టర్ ఇచ్చారు, ప్రదీప్ వెళ్ళి తీసుకొని వచ్చాడు. అప్పుడప్పుడు నారింజకాయలు ఇస్తారన్నమాట. మనం కొనుక్కోవాలన్నా కూడా దొరకవండి, ఎక్కువ కమలాలు అటువంటివి ఉంటాయి కానీ నారింజకాయలు అయితే అస్సలు దొరకవు. చాలా బాగుంటాయి, మరీ పుల్లగా ఏమీ ఉండవు, కొంచెం పులుపు స్వీటు అలా అనిపించి బాగుంటాయి. అప్పుడప్పుడు మాస్టర్ అయితే ఇస్తూ ఉంటారు. ఇంకా అవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా పండగ అనేసి మాస్టర్ కొంచెం గోరింటాకు కూడా తీసుకొచ్చారు. అదంతా చిన్న కొమ్మల్లాగా ఉంటాయి కదా, అదంతా తీసి అక్కడ పెట్టాను. ఇంకా నైట్ డిన్నర్ అంతా అయిపోయిన తర్వాత మిక్సీ వేసి పెట్టుకుందామని ఈలోపే క్లీన్ చేసి అక్కడ పెట్టేశాను. కర్రీ అయితే శనగపప్పు టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. అదైతే వీడియో ఏమీ తీయలేదు. మార్నింగ్ అంటే తోటకూర ఫ్రై చేసి బాక్స్కు కట్టేశాను. ఇంకా ఈవినింగు
చపాతీకైనా లేకపోతే రైస్కైనా దేనికైనా ఉపయోగపడిద్ది అనేసి శనగపప్పు నానబెట్టి టమాటా కర్రీ అయితే చేశాను. టమాటాస్ అయితే ఇప్పుడు బాగున్నాయి, పుల్లగా మంచిగా నాటు టమాటా వస్తుంది. హైబ్రిడ్ అంటే మనకి ముక్కలు అస్సలు ఉడకవు, పులుపు కూడా అస్సలు ఉండదు. వాటర్ వేసినా కూడా ఇలా పుల్లగా ఉండే టమాటాలు అయితే కర్రీ పుల్లగా బాగుండిద్ది. ఇంకా మా వాళ్ళకి ఎక్కువ శనగపప్పు వేసి చేస్తాను, బీరకాయ అయినా టమాటా అయినా ఆ పప్పుల కోసం అన్నా తింటారనేసి. వంకాయ చేసినా కూడా అంతే, బఠానీ కానీ శనగపప్పు కానీ వేసి చేస్తాను. ఇంకా టమాటా శనగపప్పు అంటే ఇంక చాలా బాగుంటుంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, పసుపు, ఇంకా ఇవన్నీ నార్మలే కదా. కొంచెం మసాలా కారం వేసాను, బాగుంది. పచ్చిమిర్చి తీసుకొచ్చానని చెప్పా కదా, ఇంకా వాటికైతే తొడియాలు అవి తీసాను. అలా డైరెక్ట్గా పెట్టేస్తే మళ్ళీ పాడైపోతాయి. ఇంకా నైట్ డిన్నర్ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. అది పకోడీ వేసిన కళాయి కదా, ఇంకా మూత పెట్టేసి అలా ఉంచేసాను. ఇంకొకసారి వంటగది అయితే చూడండి ఎంత బాగుందో. నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాత ఎవరు వంటగది అయినా కూడా ఇలానే ఉంటుంది. చపాతీ ప్రిపేర్ చేశాను, ఇంకా టమాటా శనగపప్పు కర్రీ అని చెప్పా కదా. గిన్నెలు కూడా చూసారా, లంచ్ బాక్సులు నైటు తిన్నవి మొత్తం చాలా పడ్డాయి. ఇంకా అవన్నీ క్లీన్ చేయాలి తెల్లారితే, పండగ కదా. ఇంకా మామూలుగా అయినా వంటగది అంతా నీట్గా చేసుకుంటేనే కొంచెం పొద్దున్నే లేచేపాటికి ప్రశాంతంగా ఉండిద్ది. ఇంకా అందులో పండగ కాబట్టి గిన్నెలన్నీ నీట్గా కడిగేసి వంటగది కూడా మొత్తం నీట్గా సర్దేశాను. ఇంకా గోరింటాకు అయితే పెట్టుకోలేదు, ఇంకా చాలా పని చేసేపాటికి గోరింటాకు మిక్సీ వేసి పెట్టుకునే అంత ఓపిక లేక అలా వదిలేశాను. ఇంకా మధ్యాహ్నం అంతా పండగ అనేసి బెడ్షీట్లు మిషన్లో వేసి ఇంకా ఆ పనులు సరిపోయినాయి. కావాల్సినవన్నీ కూడా తీసుకొచ్చుకునేపాటికి ఇంకా అందుకోసం ఎక్కువ షూట్ చేయలేదండి వీడియో, చాలా తక్కువేనమాట. లాస్ట్ వరకు చూసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే తప్పకుండా లైక్ చేయండి. గోరింటాకు అలా ఉంచేసాను. ఇంకా మార్నింగ్ పూజ అంత అయిపోయిన తర్వాత మధ్యాహ్నం ఖాళీ ఉంటే పెట్టుకోవచ్చు అనేసి ముందు వంటగది పని అయితే అయిపోయింది. ఇంకా గిన్నెలన్నీ లేకుండా తెల్లారి లేచేపాటికి చక్కగా పూజ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా స్వామివారికి ఏమన్నా నైవేద్యం చేసి ఏదైనా టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాం. ఈ వీడియో లాస్ట్ వరకు చూశారు కాబట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.